యేసు క్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అదే మాట ఎబ్రీ పత్రికలు అన్నాడు, యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు మానవులకి. ఆయన సింహాసనం వేయబడుతుంది. యేసును తిరస్కరించిన వారికి, ద్రోహం చేసిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు వలన మనకు ఏం దొరికింది? పునరుత్థానం వల్ల మనకేం కలుగుతుందంటే, మన కొరకు విజ్ఞాపన చేయడానికి యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానుడే తిరిగి లేచాడు. హల్లెలూయా. నిరంతరం ఎల్లప్పుడూ రేయి పగళ్ళు నిన్ను తలంచి, నన్ను తలంచి, నీ కొరకు నా కొరకు మానక, నీ బలహీనతల నిమిత్తమై, నా బలహీనతల నిమిత్తమై, మనందరి బలహీనత నిమిత్తమై విజ్ఞాపన 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 తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు మొరపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడే తిరిగి లేచాడు. హల్లెలూయా. నీవు ఈ లోకములో ఒంటరివి కాదు, నీవు ఈ లోకములో ఒంటరివి కాదు. నిన్ను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పునరుత్థానుడై నీ కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు.